2024 సంవత్సరంలో తెలుగు సినీ పరిశ్రమ రూపొందిస్తున్న సినిమాలే పాన్ ఇండియా మార్కెట్ని శాసిస్తున్నాయి. తెలుగు సినిమాల విడుదల కోసం హిందీ ప్రేక్షకులతో పాటు ఇతర భాషల్లో ఉన్న ప్రేక్షకులు కూడా ఎదురుచూశారు. పాన్ ఇండియా సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఏ భాషకి చెందిన వాళ్ళైనా సరే ఇది మా కథే అనుకునేలా ప్రేక్షకులపై ప్రభావం చూపిస్తుంటాయి. సినిమా తీసేది ఒక భాషలోనే, కానీ లక్ష్యం మాత్రం పలు భాషలకి చెందిన మార్కెట్. అయితే ఈ సినిమాలు దేశం మొత్తాన్ని ఏకం చేసి వినోదం పంచుతుంటాయి. పాన్ ఇండియా ట్రెండ్ పేరుతో ఆ పరంపరని మరో స్థాయికి తీసుకెళ్లి తెలుగు సినిమా హీరోలే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. హాలీవుడ్ సినిమాలకి అలవాటు పడిన ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యేలా ఇప్పుడు మన సినిమాలు రూపొందుతున్నాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా మన సినిమాలకి ఆదరణ దక్కుతుంది. అలా ఈ ఏడాది చాలా తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని ఊరించాయి. ఎప్పుడెప్పుడు విడుదలవుతాయా అని ఎదురు చూసేలా చేశాయి. చాలా వరకు పాన్ ఇండియా మార్కెట్ని గురిపెట్టి తీసిన తెలుగు సినిమాలు లక్ష్యాన్ని ఛేదించాయి. ఈ ఏడాది అత్యధిక వసూలు సాధించిన 10 భారతీయ సినిమాల జాబితాని గమనిస్తే అందులో 4 మన తెలుగు సినిమాలు ఉండడం మనకి గర్వకారణం. హనుమాన్, దేవరా పార్ట్ 1, కలికి, పుష్ప 2 చిత్రాలు వసూళ్లతో దుమ్మురేపాయి. ఒక సినిమా 1000 కోట్లు వసూలు చేయడం అంటే ఆషామాషి కాదు. దంగల్ వరకు బాలీవుడ్ కూడా ఆ కలకనేందుకు సాహసించలేదు. అలాంటిది ఇప్పుడు మన సినిమాలు 1000 కోట్ల మైలురాయిని దాటేస్తున్నాయి. అగ్రదర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, RRR మొదట 1000 కోట్ల మైలురాయిని అందుకోగా, ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకొచ్చిన కలికి, పుష్ప 2 చిత్రాలు ఆ ఘనత సాధించి సత్తా చాటాయి. పుష్ప 2 జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. 2000 కోట్లు సాధించడమే లక్ష్యమని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఒక్క హిందీ సినిమా కూడా 1000 కోట్ల మైలురాయిని అందుకోలేకపోవడంతో దక్షిణాదిలో రూపొందుతున్న పాన్ ఇండియా సినిమాలు బాలీవుడ్ని ఆలోచనలో పడేస్తున్నాయి. దాంతో దర్శక నిర్మాతలు, నటీనటులపై ఒత్తిడి పెరుగుతుంది. కథల విషయంలో కొత్త పంతాన్ని మార్చాల్సిందేనన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. పాశ్చాత్య దేశాల సినిమాల్ని అనుసరిస్తూ మన సంస్కృతికి దగ్గరగా ఉన్న కథలపై దృష్టి పెట్టలేకపోవడంతోనే హిందీ సినిమాలు పాన్ ఇండియా మార్కెట్పై ప్రభావం చూపించలేకపోతున్నాయని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సైఫ్ అలీ ఖాన్ చెప్పారు. తెలుగు సినిమా మూలాల్లోని కథలకి పట్టం కడుతూ, పౌరాణిక గాథల్ని సృష్టిస్తూ, ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ పాన్ ఇండియా మార్కెట్ని తెలుగు సినిమాలు శాసిస్తున్నాయి అని ఆయన అన్నారు.